నేను సూరపల్లి సీతారాములు, సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తని. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ నుంచి మీ వీక్షకులందరికీ నేను తెలియజేసే అంశం ఏమంటే గుర్రపు నాడ. గుర్రపు నాడ అంటే మరి అది ఏంటి, ఎట్లా ఉంటుంది అనేది, మరి అది ఎందుకు అనే అంశాలని మీకు సవివరంగా తెలియజేస్తాను. గుర్రపు నాడ అనేది ఇప్పుడు ఈ బరువులు మరి మోసేటటువంటి బరువులు మోయటం గాడిదలు కూడా మోస్తాయి, కానీ ముఖ్యంగా గుర్రాల గురించి చెప్పుకోవాలంటే బరువులు మోస్తాయి. మరి మనుషుల్ని వాహనాలు లేని రోజుల్లో మరి గుర్రాల మీదనే ఎక్కడికైనా ఏ ప్రదేశానికైనా రాజులు, రాజభటులు మరియు జమీందారులు వీరంతా కూడా గుర్రాల మీదనే ప్రయాణం సాగిస్తూ మరి సుఖమయ ప్రయాణాన్ని చేస్తున్నటువంటి ఈ కాలం గతంలో ఉంది. ఇప్పుడు గుర్రాల మీద మరి స్వారీ చేస్తూ మరి వాటి మీద ప్రయాణం చేసేవాళ్ళు చాలా తక్కువైంది. అయినప్పటికి కూడా మరి గుర్రాలని బరువులకి మరి వాళ్ళ ప్రయాణాలకి వాడుతున్నటువంటి మరి ప్రజలు కూడా ఈ రోజుకి కూడా ఉన్నారు. అయితే అటువంటి గుర్రాలకి మరి కాళ్ళకి కింద ఉండే భాగాల్ని మనము గుర్రపు డెక్కలు అంటారు. కింద నల్లగా ఉండి మరి మన ప్లాస్టిక్ చిప్పల్లాగా అదే దానికి కాలుకు ఉండేటటువంటి వాటిని మనం గుర్రపు డెక్కలు అంటారు. ఆ గుర్రపు డెక్కలు ఏమంటే ఆ గుర్రపు డెక్కలకి వాటికి మరి రాళ్ళు వాటి గుర్రపు డెక్కల కింద మరి వాటి పాదాల కింద పడకుండా, పడినా కూడా వాటి వల్ల ఎటువంటి మరి రాళ్ళు కుచ్చుకోకుండా అవి స్ట్రాంగ్గా అత్యంత బలంగా మరి ముందుకు పోవాలంటే ఆ గెట్టెలు సరిగా మరి ఉండటం వల్లనే మరి ఈ ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని ఈ మధ్య కాలంలోనూ గత అనేక సంవత్సరాల దశాబ్దాల నుంచి కూడా ఈ విధమైనటువంటి గుర్రపు డెక్కలకి నాడాలు. ఆ నాడాలు అనంటే ఒక రకమైన ఇనుము లేదు ఒక రకమైన మందపు రేకుని వాటికి మనకి మనం వాడే మన పాదాలకు వాడే చెప్పుల్లాగా వాటిని మరి వాటికి ఈ ఇనుప వాటిని మరి లేదు ఎక్కువ మందం ఉన్న రేకును కానీ మరి ఆ గెట్టలకి రాళ్ళు కుచ్చుకోకుండా వాటికి ప్రమాదం జరగకోకుండా మరి అది నాన్ స్టాప్ గా మరి మన ప్రయాణాన్ని ఆటంకం లేకుండా ముందుకు తీసుకుపోవాలంటే ఆ విధంగా మరి గుర్రపు గెట్టలకి గుర్రపు నాడాలని పేరు కలిగినటువంటి ఇనుప గెట్టలకు సరిపోను ఇనుప వాటిని తయారు చేసి మరి వాటిని గెట్టలకి పెట్టి మనకి చెప్పులట్లను అవి కూడా అట్లా గుర్రాలకి రక్షణగా ఉండేవి గుర్రపు నాడాలు అంటారు. ఆ నాడాలు వాటిని కొట్టడం వల్ల మరి సురక్షితంగామైనటువంటి ప్రయాణాలు గుర్రాలు మరి మనుషుల్ని బరువుల్ని తీసుకెళ్ళటానికి అది ఉపయోగపడతాయి గుర్రపు నాడాలు. ఆ నాడాలు మరి ఇంకొన్నాళ్ళ తర్వాత అరుగుతున్నప్పుడు వాటిని తీసి మరి ఈ మధ్య మార్కెట్లోనూ అమ్ముతున్నారు. మరి అప్పటికప్పుడే మన ముందే గుర్రపు నాడల్లో అంటే గుర్రపు డెక్కల నుంచి తీసినటువంటి వాటిని మన ముందు కూడా అమ్ముతారు. ఒక 300 ఉంటుంది, ఒక్కొక్కరు 500, ఒక్కొక్కల డిమాండ్ని బట్టి 1000 రూపాయలు, 2000, 10,000 కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఆ గుర్రపు నాడాని అదే ఆ గెట్టకి పెట్టినటువంటి చెప్పు లాంటి దాన్ని ఆ ఇనుమ లేకపోతే మందపు రేకు దానితో చేసినటువంటి ఆ నాడాన్ని తీసుకొచ్చుకొని ఎవరైతే మరి వారి ఇంట్లో పెట్టుకుంటారో, ఇంట్లో అనగా మరి మ్యాక్సిమం ఎక్కువగా తలుపులకి కొడతారు. తలుపులకి మేకులు దానికి ఉన్న మేకుల్ని కానీ లేకపోతే వేరే మేకులతో కానీ మరి ఆ గుర్రపు నాడాలని తీసుకొచ్చుకొని తలుపులకి దర్వాజలకి పెట్టుకుంటారు. లేకపోతే పక్కన గోడకి కూడా నాటుకొని మరి వాటిని ఆ విధంగా ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల మరి ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, శ్రీ సంపద, ధనధాన్యాలు, భోగభాగ్యాలు ఇవన్నీ కూడా
మరి అది అది ఉండటం వల్ల ఆ ఇంట్లోకి ప్రవేశం పొంది మరి అక్కడ ఇంట్లో నివసించే వారికి సకల భోగాలు సకల సౌకర్యాలనిచ్చి ఆ గుర్రపనాడ ఆ ఇంటిని ఆ విధంగా అభివృద్ధి పదంలో గొప్ప స్థితిలో ఉంచుతాయనేది మరి అనేక సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇవి ఎక్కువగా వ్యాపార స్థలాలకు పెట్టుకునే వ్యాపార స్థలాలు, హోటళ్ళు, మరి కిరాణా దుకాణాలు, బట్టల షాపులు, కిరాణా దుకాణాలు, బట్టల షాపులు, ఇతరత్ర మరి షాపుల దగ్గర మరి ఇక మరి కొంత ఎక్కువ మంది అంటే ఇళ్లలో కూడా మరి అంతే పెట్టుకుంటారు. ఈ ఇళ్లలో పెట్టుకున్న వారి ఇళ్ళు ఆ షాపుల్లో పెట్టుకున్న వాళ్ళకి మంచి వ్యాపారం జరిగి మరి వ్యాపారాల వల్ల లాభం జరుగుతుందని మరి ఈ నమ్మకం కలిగి మరి ఇవన్నీ మరి ఈ విధంగా ఈ గుర్రపు నాడాలను తెచ్చి మరి ఆయా అవసరమైన ప్రదేశాల్లో ఎక్కడైతే వాళ్ళు లక్ష్మిని కటాక్షిస్తున్నారో అష్టలక్ష్ముల్ని అది కోరుకుంటున్నారో అక్కడ వారి కటాక్షం కోసం మరి వాటిని ఇంట్లో కానీ మరి ఆ షాపుల్లో కానీ ఇతర వ్యాపార కేంద్రాల్లో కానీ వాటిని మరి ఇప్పుడు ఈనాడు మరి వాటిని ఇరువుగా ఎక్కడున్నా కానీ తెచ్చుకొని అక్కడ పెట్టుకొని వారి అభివృద్ధి కోసం మరి తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల కొంత మరి చాలామంది మరి అట్లా పెట్టిన వాళ్ళకే అభివృద్ధి కూడా కనపడుతుంది. మరి ఈ విధమైనటువంటి విశేష ఫలితాన్ని ఈ గుర్రప నాడ ఇస్తుందని ఈ అంశంలో మరి మనం మాట్లాడుకున్నాం. తర్వాత అంశంలో ఇంకొక మంచి అంశాన్ని తీసుకొని మరి ఖచ్చితంగా మరి మరో కార్యక్రమం చేసుకుందామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మిమ్మల్ని లాస్ట్కి మిమ్మల్ని అడిగేది ఏమంటే మరి ఇటువంటి అనేక విలువైన అంశాలని మరి మునుముందు కూడా నేను అనేక విషయాలు ఇంకా 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 విలువైనటువంటి అంశాలు